నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మల్కాజ్గిరిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినం సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గం మల్కాజ్గిరి చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేకును కట్ చేశారు. అనంతరం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వారి బంధువులకు పండ్లు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి హాజరు కావడం ఎంతో శుభ పరిణామమన్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ఎట్లా ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందో అని తెలుసుకొని అలాంటి అభివృద్ధిని తెలంగాణ ప్రజలకు అందించిన ఫ్యూచర్ విజన్ ఉన్న గ్రేట్ లీడర్ కేసీఆర్ అని కొనియాడారు. ఇవాళ ఏం లేదు, ఎమ్మెల్యేనే పిలిచిండు నన్ను 2 సార్లు పిలిచిండు. అయితే 2 సార్లు పిలిచిండు. ఏం లేదు, మనం ఎక్కడే ఉంటాం, గుర్తు పెట్టుకుంటాం. జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం. లాంగ్ లీవ్, లాంగ్ లీవ్ కేసీఆర్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్ కేసీఆర్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్ కేసీఆర్, లాంగ్ లీవ్. బ్రదర్ ఇవాళ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా నాయకులు, మా కార్పొరేటర్లు, ముఖ్యంగా నందికంటి శ్రీధర్ గారు, అదేవిధంగా సునీత రామ్ యాదవ్ గారు, అమీన్ గారు, వెంకన్న గారు, జగదీష్ గౌడ్ గారు, రాహుల్ అంజన్ మరియు ఇంకా మీ పరశురామ్ రెడ్డి అన్న గారు, గవర్నర్ మిస్ అయిన ఇక మిగతా యువకులకు మురుగేష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి అంటే పేరు పేరున ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరు పేరు తీసుకోవాలన్నా ఇవాళ చాలా పెద్ద లిస్ట్ అయిపోతుందా. అంతమంది అభిమానులు, కార్యకర్తలు, లీడర్లు తరలి వచ్చిండ్రు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇలా తెలంగాణ అంటే ఒక లీడర్ అంటే ఎలా ఉండాలా అనే దానికి ఒక నిలువెత్తు ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు. అంటే తెలంగాణను ఆకాంక్షించి తెలంగాణ గురించి స్వప్నించి అంటే ఆ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఎన్నో
ఎన్నో అవంతరాలు ఏర్పడ్డా నిలబడి చావును సైతం లెక్క పెట్టకుండా ఇవాళ తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆయన అనుకుంటూ తెలంగాణ వస్తే ఆ విధంగా అభివృద్ధి చేసి ఇవాళ అసలు సిసలైన నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా అటువంటి వ్యక్తి జన్మదినానికి ఇంత పెద్ద ఎత్తున అంటే వాలంటీర్గా తరలి రావడం నిజంగా లేకపోతే చెప్పుకోవాలా, అరే మీరు రండి అని చెప్పుకోవాలి. కానీ ఇలా తెలంగాణ ఆయన కేసీఆర్ గారు బర్త్డే అంటే ఇలా పెద్ద ఎత్తున ప్రజలు ముఖ్యంగా మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చి మా గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారనేసి చూపించండి. ఇవాళ ప్రతి ఒక్క వర్గం, మహిళా వర్గం అనుకోండి, యువత అనుకోండి, పెద్దలు అనుకోండి, బిజినెస్ మెన్ ప్రతి ఒక్కరు కూడా అరే ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారు ఉంటే బాగుండే అనే విధంగా పరిపాలించి సరే ఏదో విధంగా కాంగ్రెస్ వాళ్ళు మభ్యపెట్టినందుకు కొంచెం ఆయన పక్కకు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇవాళ మళ్ళా కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుందని ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి ఆలోచింపజేసే విధంగా ఆయన అప్పుడు ప్రజాపాలన చేసింది. కాబట్టి తొందరలోనే కేసీఆర్ గారు వస్తారు, తొందరలోనే కేసీఆర్ గారిని మన ముఖ్యమంత్రి గారి రూపంలో చూస్తాం. కాబట్టి ఎవరు కూడా ఓపికతోటి సహనంతో ఇవాళ ఎన్ని ఇబ్బందులు అధికార పక్షం వాళ్ళు పెట్టినా నిలదొక్కుని మనం ఉండాల్సిందిగా ఇవాళ ప్రతి ఒక్కరికి చెప్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.